హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 57వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 56 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం కూడా మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. భయం అంటుంటే ఎందుకురా అన్నీ ఎక్కించావు? ఇప్పుడు చూడు ఎంత నీరసంగా అయిపోయిందో. ఉండమ్మా, నీకు ఏదైనా తెస్తాను తినడానికి అని లేవబోయింది సుగుణ. ఒక్కసారిగా లేచి సింక్ దగ్గరికి పరిగెత్తింది సంఘమిత్ర. అందరూ సంఘమిత్ర వెనకే వెళ్ళారు. వాంతులు చేసుకుంటూ ఉంది సంఘమిత్ర. 3 రోజుల నుండి జ్వరంతో ఉంటే హాస్పిటల్కి చూపించకుండా ఏం చేస్తున్నావురా అంటూ ఫోన్ తీసుకుని తనకు తెలిసిన డాక్టర్కి కాల్ చేశాడు శేఖర్. సంఘమిత్రని తీసుకువెళ్ళి తన రూమ్లో పడుకోబెట్టింది సుగుణ. తల్లిదండ్రులు ఇద్దరూ రాజ్ని దోషిని చూసినట్లుగా చూస్తూ ఉన్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నేను తనని బాగానే చూసుకున్నాను. జ్వరం కూడా తగ్గిపోయింది. మళ్ళీ సడన్గా ఇలా ఎందుకు అయిందో అంటూ సంజాయిషీలు ఇస్తున్నాడు రాజ్. బాగానే చూసుకున్నావా? అసలు జ్వరం రావడానికి నువ్వే కారణం. పైగా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పిల్ల నీరసంగా అయ్యేదాకా చూస్తూ కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటూ రాజ్పై కోపం చూపించింది సుగుణ. అమ్మా, నేను మంచిగానే చూసుకున్నాను అని చెప్తున్నాగా. అయినా సంఘమిత్ర నీ కోడలు, నేను నీ కొడుకుని. అసలు ఆ విషయం మర్చిపోయావనుకుంటా నువ్వు అంటూ ఉడుక్కున్నాడు రాజ్. అయితే నువ్వు నా కొడుకు అయితే ఆ పిల్లకు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఇంకా నిన్నే చూసుకోవాలా అంటూ రాజ్తో గొడవకు సిద్ధమయ్యింది సుగుణ. ఆపుతారా మీ గోల? అదిగో డాక్టర్ వచ్చారు అంటూ అప్పుడే లోపలికి వస్తున్న లేడీ డాక్టర్కి ఎదురు వెళ్ళాడు శేఖర్. ఆవిడను సంఘమిత్ర దగ్గరకు తీసుకెళ్లారు. సంఘమిత్రని చెక్ చేసి రాజ్ వైపుకు చూసి కంగ్రాట్స్ అంటూ చెప్పింది ఆవిడ. అందరూ ప్రశ్నార్థకంగా పెట్టారు మొహాలు. నువ్వు తండ్రివి కాబోతున్నావు అని రాజ్కి చెప్పి సంఘమిత్రకి కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. సుగుణ ఇంకా శేఖర్లు ఆనందంగా సంఘమిత్ర వైపు చూశారు. చెప్పలేని సంతోషం వారిద్దరిలో. అది చూసి సంఘమిత్ర కొంచెం సిగ్గుతో నవ్వుతూ తలదించుకుంది. అంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా తల ఎత్తి రాజ్ వైపుకు చూసింది సంఘమిత్ర. డాక్టర్ చెప్పినప్పటి నుండి అలాగే నిలబడి షాక్లో ఉండిపోయాడు రాజ్. సంఘమిత్రకి ప్రశ్నార్థకంగా కనిపించింది రాజ్ మొహం. రాజ్ కూడా అలాగే చూస్తూ ఉన్నాడు సంఘమిత్ర వైపు. అప్పుడు సంఘమిత్రలో ఉన్న సిగ్గు, సంతోషం అన్నీ మాయమైపోయాయి. అసలు తమ మధ్య జరిగింది రాజ్కి గుర్తులేదు. అలాంటప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? అసలు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అంటే ఆయన అలా చూస్తున్నాడంటే నా పైన అనుమానం కలిగిందేనైగా. అలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది సంఘమిత్ర. రాజ్ అలాగే నిలుచోవడం చూసి, అరే నాన్న, నువ్వు నాన్నవి కాబోతున్నావంట. ఇప్పటిదాకా చిన్న పిల్లోడిలా నాతో గొడవ పడ్డావు. అలాంటిది నువ్వు తండ్రివి కాబోతున్నావంటే ఆశ్చర్యమో ఆనందమో తెలియని విధంగా ఉందిరా అంటూ రాజ్ చేయి పట్టుకొని సంఘమిత్ర దగ్గరికి తీసుకువచ్చింది సుగుణ. రాజ్లో ఎలాంటి భావము లేదు. అలాగే చూస్తున్నాడు సంఘమిత్రని. రాజ్ చూపులోని అర్థం తెలియక ఆ చూపును ఎదుర్కోలేక సతమతమవుతున్న సంఘమిత్రని చూసి, ఏమైనా కావాలా తల్లి? తల్లివి కాబోతున్నావు. ఈ సందర్భంగా ఏదైనా కోరుకో అమ్మా అంటూ అడిగాడు శేఖర్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను మామయ్య, తడబాటు లేకుండా చెప్పింది సంఘమిత్ర. వెంటనే కంగారుగా, ఏమ్మా, నేను మీ అమ్మలా చూసుకోలేనా అంటూ సుగుణ బాధపడింది. నువ్వు చూసుకోవని కాదు సుగుణ, ఇన్నాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను విడిచి ఉంది. అందులోనూ ఇలాంటి సందర్భంలో తల్లి ఎక్కువగా గుర్తొస్తుంది అంటారు. వెళ్ళనివ్వు, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వస్తుంది. మన ఇంటి బిడ్డ ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అలా అడిగిందంటే తల్లిదండ్రులను ఎంతలా మిస్ అవుతుందో అర్థం చేసుకో.
సున్నితంగా చెప్పాడు శేఖర్. అది నిజమే. సరేమ్మా, వెళ్ళిరా. రాజ్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి దింపిరా అని రాజ్కి చెప్పి బయటకు వెళ్ళారు ఇద్దరు. రాజ్ మనసు ఎలాంటి ఆలోచన లేకుండా స్తంభించింది. చప్పుడు చేయకుండా బెడ్పై కూర్చున్నాడు. సంఘమిత్ర రెడీ అయ్యాక తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపి వచ్చాడు. వెళ్తున్నంతసేపు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంఘమిత్రతో. సంఘమిత్ర కూడా రాజ్తో మాట్లాడాలని ప్రయత్నం చేయలేదు. అలా వారి మధ్య ఎందుకో ఏమిటో తెలియని దూరం ఏర్పడింది. సంఘమిత్రం విషయం తెలిసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అందరితో మాటలు అయ్యాక తన రూమ్కి వెళ్ళింది సంఘమిత్ర. అక్కడ తన డైరీ తీసుకొని అందులో తన బాధంతా రాసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. రాజ్ తనను అనుమానిస్తున్నాడేమో అనే ఊహ తనకు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇంతేనా మిత్ర, నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏం జరిగింది మిత్ర అని ఒక్క మాట అడిగుంటే చెప్పేదాన్ని కదా. నువ్వలా చూస్తుంటే నీ చూపుల్లోని ప్రశ్నలు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఊపిరి ఆగేలా ఉంది మిత్ర అనుకుని ఏడుస్తూ ఎప్పటికో ఆ డైరీ అలాగే పట్టుకుని నిద్రపోయింది సంఘమిత్ర. అక్కడ రాజ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతా అయోమయంగా ఉంది రాజ్కి. అసలు ఇది ఎలా సాధ్యం? ఏం జరిగింది? ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే నాకు తెలియకుండా ఎలా? ఎందుకు మిత్ర అంత నిశ్శబ్దంగా ఉన్నావు? నీ నిశ్శబ్దం నా గుండెల్లో చిచ్చురేపుతుంది. నా ఆలోచనలు ముందుకు వెళ్తే ఎక్కడ నిన్ను అనుమానిస్తానో అని భయం వేస్తుంది మిత్ర. ఏం జరిగిందో చెప్పలేవా? నాలోని ఈ అగ్నిని చల్లార్చరావా? అలా చేయకుండా ఎందుకు పారిపోవాలని చూస్తున్నావు? నేను చేసిన తప్పేంటి అసలు? ఇలా ఎలా జరిగింది? ఇలా సాగుతున్నాయి రాజ్ ఆలోచనలు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఒకరు ఫోన్ కూడా చేసుకుని మాట్లాడుకోలేదు. సంఘమిత్ర ఎలా ఉందో అని రాజ్ ఎంతలా బాధపడుతున్నాడో, తనను అపార్థం చేసుకున్నాడేమో అని సంఘమిత్ర ఎవరికి వారుగా ఉండిపోయారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినా ఎవరితో సరిగా కలవకుండా ఉండిపోయాడు రాజ్. సాయంత్రం ఇంటికి బయలుదేరుతుండగా బయట విహాన్ రాజ్ కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఇద్దరూ వెళ్ళి కాఫీ షాప్లో కూర్చున్నారు. చెప్పు విహాన్, ఇలా వచ్చావు? ఏదైనా సమస్య? నిన్న ఇంటికి వచ్చినప్పుడు చెప్పి ఉండొచ్చు కదా అడిగాడు రాజ్ విహాన్ని. అప్పటికి సమస్య ఉందని తెలియదు బావా, నువ్వు వెళ్ళాకే తెలిసింది అని చెప్పాడు విహాన్. బ్రుకుటి ముడిచి అంటే సందేహంగా అడిగాడు రాజ్. నిన్న అక్క రూమ్లోకి చూస్తే డైరీలో ఏదో రాస్తూ ఏడుస్తూ కనిపించింది. రాసాక కూడా చాలాసేపు ఏడ్చింది అని డైరీని రాజ్ చేతికి ఇచ్చాడు విహాన్. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. కడుపుతో ఉన్న అక్క అంతలా ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు అంత మంచివాడివి కాబట్టి. ఆ డైరీ చూస్తే తెలిసేదేమో, కానీ నేను చూడడం సభ్యత కాదనిపించింది. అలా వదిలేయాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే అది నా అక్క. తను పడుకున్నాక వెళ్ళి ఈ డైరీ తీసి దాచాను. నీకు ఇస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని నా నమ్మకం. అక్క బాధను తీర్చు బావా, నువ్వే ఏదైనా చేయి అని రాజ్ చేతులు పట్టుకున్నాడు విహాన్. తను నీకు అక్క అయినా ఇప్పుడు నా భార్య. నీలాగే నాకు బాధ్యత ఉంటుంది విహాన్. నువ్వు ఇంతలా అడగకూడదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు
రాజ్ కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. ఉంటాను. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.